ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో చాలా విషయాలు ఒక్కొక్కసారి డిస్కస్ చేస్తాము. ఈరోజు ఏంటంటే మన బిడ్డని మనం ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాము. మనం బిడ్డ కోసం అనేది చాలా, ఎందుకంటే ఇది బాగా మనసు పెట్టి వినండి. కొన్ని క్వశ్చన్స్ మీకు మీరే వేసుకోవాలి. వేసుకొని దానికి ఆన్సర్ ఏంటి, మనం ఆ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకుంటే మన లైఫ్ పర్పస్ దాంట్లో కనిపిస్తుంది. మనం ఈ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి అనే దాని మీద మోటివేషన్ బాగా వస్తే బాగా చేయగలుగుతాము. బిడ్డ కోసం అనేది మనం ఏం చేస్తామంటే చాలాసార్లు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి డ్రెస్సెస్, తర్వాత కొంతమంది ఇంకా ముందు చూపు ఉండే వాళ్ళు స్కూల్స్లో అడ్మిషన్ గద్ద పెట్టేస్తారు ప్రెగ్నెన్సీ రాగానే కూడా కొంతమంది. తర్వాత బిడ్డకి కావాల్సిన ఇది, తర్వాత కొంతమంది సైట్స్ కొని పెట్టడం, బిడ్డకి ఏమేమి కావాలో వీలైనంత వరకు మనం, అంటే అదంతా బిడ్డ కోసం మనం చేసే ప్రిపరేషన్ అనుకుంటాం. దాంట్లో ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. హెల్త్, బిహేవియర్, ఇంకోటి ఇంటెలిజెన్స్ కంటే ముందు బిహేవియర్ అనేది ఇంపార్టెంట్. సో అది మూడు మనం బిడ్డకి ఇస్తే అది ఏదో ఒక వ్యక్తిగా, ఏదో ఒక బిడ్డగా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదో ఒక బిడ్డ అని అనుకుంటారు. కానీ మన పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు అది ఏదో ఒక వ్యక్తి కాదు. దాన్ని మనం ఒక్కొక్కసారి చాలాసార్లు మనం పేరు పెట్టుకుంటాం, పేరు పెట్టుకొని పిలుస్తాం. పేరు పెట్టడం వల్ల ఎంత ఇంపార్టెంటో దానికి గుణగణాలు కూడా మనం పెట్టేసేయచ్చు, మనం మోల్డ్ చేసుకోవచ్చు. సో బిడ్డని ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తయారు చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? పేరెంట్స్కి ఉంది. తల్లికి, తండ్రికి, పక్కన వాళ్ళు కూడా కొంత చేసుకోవచ్చు. మనం అట్లా చేయగలుగుతామా లేదా, మనకు ఆ ఇష్టం ఉందా లేదా, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో అటువంటి తల్లిదండ్రులని ఇప్పుడు కొంతమందిని మనం చూడబోతున్నాము. ఆది శంకరాచార్య ఈయన ఏం చేశారు? అద్వైత సిద్ధాంతం అని స్పిరిచువల్ జయంట్. ఆయన మించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు మనకి లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరు. సో బిడ్డ లేదు అని వాళ్ళకి అదొక నీడ్ బేస్డ్ డిజైర్, చాలా ఇష్టం బిడ్డ లేదు అని. అందుకని వాళ్ళు చాలా పూజలు చేశారు. అప్పుడు వాళ్ళకి మంచి బిడ్డ పుట్టారు. తర్వాత స్వామి వివేకానంద వాళ్ళమ్మకి ఏంటంటే ఇన్నేట్ డిజైర్. ఇన్నేట్ అంటే సొంతంగా వచ్చేది, నీడ్ బేస్డ్ అంటే అవసరానికి కొద్దిగా వచ్చేది. వాళ్ళకి బిడ్డ లేదా, అది బిడ్డ కావాలనే అవసరం వాళ్ళకి. ఈమెకేంది, ఆల్రెడీ 5 మంది పిల్లకాయలు పుట్టేశారు. ఈయన 6వ సంతానం వివేకానంద. కానీ ఆమెకేంటంటే ఒక మంచి బిడ్డ కావాలి అని. అందుకని 2-3 సంవత్సరాలకు ముందు నుంచి, అంటే మంచి భక్తి పరంగా ఉండే బిడ్డ కావాలి అనేది ఆమె అనుకొని ఆ పూజ పునస్కారాలు చేసుకునింది. కాబట్టి ఆయన పుట్టారు. స్వామి ఏం చెప్తారు వివేకానంద, నేను యాదృచ్ఛికంగా పుట్టలేదు అంటే వాళ్ళ అన్నతమ్ముళ్ళలాగా అయిపోయి ఉంటారు. కానీ అట్లా లేదు. ఆయన, మా అమ్మ నన్ను డిజైన్ చేసింది. నాకు ఈ స్పిరిచువాలిటీలో ఉండే ఇది ఏమిటంటే అన్నీ కూడా ఆమె వల్లనే నాకు వచ్చింది. తర్వాత పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అనే ఉంది. పర్సీవ్డ్ ఫెల్ట్ నీడ్ అంటే ఏంటంటే అందరూ ఉంటారు అక్కడ, అందరికీ ఆ అవసరం, ఆ నీడ్ ఉండదు, కానీ ఒకరికే ఉంటుంది. అట్లా మన జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ, ఆ పరిస్థితిలో ఆమె ఫీల్ అయింది. అందరూ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఆర్మీలో జనరల్స్. ఆమె ఏం ఫీల్ అయింది, ఒక మంచి రాజ్యం తయారవ్వాలి. తర్వాత దాంట్లో ఏంది, లేడీస్ని బాగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లో నీతి నిజాయితీగా ఉండాలి, అటువంటి రాజ్యం రావాలి. అందుకని ఏమనుకునేది, నేను ఒక కొడుకుని, అటువంటి కొడుకుని తయారు చేస్తాను. అందుకని ఏం చేసింది, పాలిటిక్స్ నేర్చుకునింది, గుర్రం ఎక్కడం నేర్చుకునింది, యుద్ధం చేయడం నేర్చుకునింది, ఈ పురాణాలు నేర్చుకునింది, అన్నీ శివాజీకి చెప్తూ ఉండింది. సో అందుకని ఆయన ఏంది 16 yearsలో ఒక కింగ్గా ఒక రాజ్యం చేయగలిగాడు. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండింది ఆమెకి.
వేరే ఏం ఆలోచన లేదు, అది మాత్రమే. సో అట్లాంటి నీడ్ ఫీల్ అయింది, డిజైర్ని దాటిన ఫెల్ట్ నీడ్, కాబట్టి చేయగలిగింది. అదే రకంగా ఫెల్ట్ నీడ్ ఎవరికి వచ్చింది? స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కంట్రీ మొత్తానికి. ఎందుకంటే ఆ తల్లులు వేరే ఏం చేయలేరు. కాబట్టి నేను కూడా మంచి బిడ్డని, నేను కొడుకుని కని ఇవ్వాలి దేశానికి. అందుకని త్రూఅవుట్ ద దేశం పొడుగున అన్ని రాష్ట్రాల నుంచి మనకి మంచి నాయకులు వచ్చారు. వాళ్ళందరిలో ఏం కామన్ గా ఉంటుంది? స్ట్రాంగ్ మారల్ వాల్యూస్. ఇంకోటి ఏంటంటే దేశం పట్ల, సమాజం పట్ల దేశభక్తి. అది వాళ్ళకి స్ట్రాంగ్ బాగా ఉండింది. కాబట్టి ఏమైంది? అటువంటి నాయకుల్ని పుట్టించారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళు నేర్చుకున్నారు? వాళ్ళు ఇంట్లో, తర్వాత స్కూల్లో, సమాజం నుంచి ఏమేమి నేర్పించారు? లైఫ్ స్కిల్స్ అంటారు. డిసిప్లిన్, ఆనెస్టీ, అది కాన్ఫిడెన్స్ తో ఉండడం, ఏ ప్రాబ్లం అయినా మనం దాన్ని దాటుకొని రావడం. అంటే అప్పుడు ఛాలెంజెస్ ఏమున్నా దాని నుంచి బయటికి రావాలి. సో అందుకనే మనం ఈ ప్రెగ్నెన్సీ టైంని మనం జార విడవకూడదు. అందరూ కూడా మంచి బిడ్డ, మంచి తల్లిదండ్రులుగా, మంచి బిడ్డగా మనం తయారు చేసుకుంటాము. అది మనకి, మన ఫ్యామిలీకి, మన సమాజానికి, మన దేశానికి, మన ప్రపంచానికి మనం చేసే చిన్న ఒక గిఫ్ట్, కాంట్రిబ్యూషన్. కాబట్టి మంచి సమాజాన్ని తయారు చేసే దాంట్లో మనం ఒక భాగస్వాములు. అది ఆ ఎరుక మనకి ఒక సంతోషం, ఆ ఎఫర్ట్ ఒక సంతోషం. ఈ సంతోషం అట్లనే ఉండాలి. మంచి సమాజాన్ని మనం మళ్ళీ తీసుకురాగలుగుతామని అనుకుంటాం. థ్యాంక్ యూ.